ఈ రోజైతే హెల్తీగా బాలామృతం పిండితో అయితే సున్నుండలు చేశాయండి. టేస్ట్ నిజంగా నమ్మరు గాని చాలా బాగుంది. నార్మల్ గానే బాలామృతం పిండి అయితే టేస్ట్ గా ఉంటది కదా. మా చిన్నప్పుడు అయితే ఉట్టిదే తినేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు తినమంటే అసలు తింటలేదు కదా, అందుకని ఇలా చేశాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 కప్పుల బాలామృతం పిండి అయితే వేసుకొని ఒకసారి మిక్సీలో పొడాడించుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకొని మనం బాలామృతం పిండిని మిక్సీ వేసుకున్నాం కదా, అదైతే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి, లైట్గా అయితే బెల్లం వేసుకుంటున్నాను నేను. మనం ఉండలు చేసిన తర్వాత కూడా స్వీట్నెస్ సరిపోవడానికి అయితే బెల్లం వేసుకున్నాను. మీరు షుగర్ పౌడర్ ఇంకా కావాలంటే డేట్స్ ఎలా అయినా వేసుకోవచ్చు. ఒకసారి బెల్లం వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అయితే ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి. మీరు పాల ప్లేస్ లో కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి నెయ్యి పడదని చెప్పి పాలైతే వేసాను. పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని చూసారు కదా, సున్నుండలాగా ఉండలా చుట్టేసుకున్నాం అనుకోండి, బాలామృతం సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. బాలామృతం పిండిలో అయితే ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదండి, అలాగే కొంచెం షుగర్ కూడా ఉంటుంది కదా, దానికి తగ్గట్టు అయితే నేను ఈ రెసిపీ చేశాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు. ఇందులోకి కావాలనుకుంటే డేట్స్ పౌడరు, అవిసె గింజల పౌడరు ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇలా చేస్తే మా పిల్లలు తింటారా తినరా అని చెప్పి ఇలా చేశాను. టేస్ట్ చాలా బాగున్నాయి.